ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మీరు వెళ్ళుడి అనే అంశం మీద మీతో మాట్లాడాను. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత తన శిష్యులని మీరు వెళ్ళుడి, నాకు శిష్యులుగా చేయుడి అన్నారు కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో. అలాగే నయమాను ఎలీషా దగ్గరికి వెళతాడు. వెళ్ళి యోర్దాను నదిలో మునుగు అన్నాడు. ఫస్ట్ విధేయత చూపించాల. తర్వాత తన దగ్గర ఉన్న దాసుడు చెప్పాక, నయమాను దాసుడు చెప్పాక మళ్ళా రిటర్న్ వచ్చి యోర్దాను నదిలో మునిగాడు. వెళ్ళుడి ద్వారా, విధేయత చూపించడం ద్వారా గొప్ప స్వస్థతను చూడగలిగాడు అని మనం మాట్లాడుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే యేసుక్రీస్తు శిష్యులకు చెప్పారు. ఏమని? మీరు వెళ్ళి ఎదుటినున్న గ్రామంలోనికి వెళ్ళి బేతనియా గ్రామంలో మరి కట్టబడి ఉన్న గాడిద ఉంటుంది, మీరు వెళ్ళి దాన్ని విప్పుకురండి అన్నారు. ఎప్పుడైతే శిష్యులు ప్రభు మాటకి విధేయత చూపించి వెళ్ళారో ఆ గాడిద కూడా చక్కగా రావడానికి, ప్రభు గర్దభాసీనుడిగా గాడిద మీద ఎక్కడానికి చక్కగా సహకరించింది. నిజంగా మనం ప్రభు మాట ప్రకారంగా గనక వెళితే ఒక అద్భుతాన్ని, జీవితంలో ఒక స్వస్థతని, ఒక ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాంతో కూడా దేవుడు ఆయనతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయంలో 2వ వచనం ఆదికాండంలో, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడును నేను చూపించే పర్వతమునకు వెళ్ళి అక్కడ బలిగా అర్పించు అన్నాడు. నిజంగా ఈ మాటలు అబ్రహాము ఒక సామాన్య వ్యక్తిగా పాటించడానికి ఏ మాత్రమూ వీల్లేదు అసలు. ఎందుకంటే అబ్రహాము చాలా వృద్ధుడైన తర్వాత 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు కదా. దేవుడే వృద్ధాప్యనిచ్చిన కుమారుడు కనుక ఆ వయసులో పుట్టడమే అసలు ఆశ్చర్యం. అందున తన కుమారుని తానే తీసుకుని వెళ్ళి నరికి బలివ్వాల? ఆ వయసులో పుట్టడం ఆశ్చర్యం. మళ్ళా దేవుడు ఆ కుమారుడిని బలి అడగడం ఆశ్చర్యం. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, తండ్రే కొడుకుని తీసుకుని వెళ్ళి తన చేతులతోనే చంపేయాలా, బలివ్వాలా? నిజంగా క్లిష్ట పరిస్థితులలో అబ్రహాము 22వ వచనంలో అక్కడ తెల్లవారుగానే అబ్రహాము లేచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుని ఒక్క మాట అయినా చెప్పలేదు, లేదా భార్యకు ఒక్క మాట చెప్పలేదు, బావురుమని ఆడవలేదు, భార్యతో కానీ బిడ్డతో కానీ చెప్పల. అబ్రహాం జీవితంలో దేవుని మాట ఏంటో తెలుసా? వెళ్ళు. ఇక వెళ్ళటమే, ఏ మాత్రం కూడా ఆగడానికి ఇష్టపడలేదు. ఆదికాండం 12వ అధ్యాయం చూసినప్పుడు కూడా అబ్రహాంతో స్టార్టింగ్లో ఏమన్నాడు? దేశమును, బంధువులను, తండ్రి ఇంటిని విడిచి, అంటే ఏ మాత్రం కూడా ఆగక వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళాడు ఆ రోజు కూడా. అబ్రహాము జీవితము, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రకమైన భక్తి క్రమం అలవాటైపోయింది. దేవుడు వెళ్ళు అన్నాడు కనుక వెళ్ళు అన్నట్లుగానే ఆయన బయలుదేరడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాం వెళ్ళాడు. అందుకే అతను విశ్వాసులందరికీ తండ్రి అయిపోయాడు. ఎంత గొప్ప శ్రేష్టత గమనించండి. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు చూస్తే, ఇథియోపియా రాణి కింద ఒక ఆర్థిక మంత్రి ఉన్నాడు, నపుంసకుడు. రథం మీద వెళుతున్నాడు. దేవుని స్వార్థకుడైన ఫిలిప్పుతో దేవుడు మాట్లాడాడు. నువ్వు వెళ్ళి అతను కలుసుకో అరణ్య మార్గంలో. ఫిలిప్పు రథం వెంట పరిగెత్తాడు, అతనితో మాట్లాడాడు. నపుంసకుడు ఆ మినిస్టర్ చదువుతున్న యెషయా గ్రంథ భాగాన్ని వివరించి చెప్పాడు. రథం పైకి ఎక్కి ఎక్కమని మంత్రి చెప్పినప్పుడు అతనికి వాక్యం వివరించాడు. ఆ రథం ఎక్కి నపుంసకుడు కదులుచున్న రథం మీదనే వాక్యాన్ని విన్నాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. అప్పుడే కనబడుచున్న నీళ్ళల్లోనికి దిగి ఫిలిప్పు చేత బాప్టిజం తీసుకున్నాడు. ఈ మంత్రి రక్షణకు దారి తీసిన సందర్భంలో
కీలక అంశం మాట్లాడుకోవాల్సింది ఏంటో తెలుసా? వెళ్ళు అని దేవుడు ఫిలిప్పుతో చెప్పగా ఫిలిప్పు వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దేశపు ఆర్థిక మంత్రిని ప్రభువులోనికి నడిపించి బాప్టిజం ఇచ్చిన ఘనత ఫిలిప్పుకే చెల్లుతుంది. నిజంగా ఆ రోజు గనక ఫిలిప్పు దేవుని మాటకు లోబడకుండా, ఇక్కడ మంచి మినిస్ట్రీ, మంచి పరిచయం జరుగుతుంది ఫిలిప్పుకి ఆ సమరయ ప్రాంతంలో, అదంతా వదిలి అడవికి వెళ్ళే మార్గం, అరణ్యానికి వెళ్ళే మార్గం వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ ఇన్ని 100 మంది వాక్యాలు వింటున్నారు ఫిలిప్పు సేవలో, దెయ్యాలు కూడా ఇలా ప్రార్థనతో వదిలిస్తున్నారు, అనేకులు బాప్టిజం పొందుతున్నారు, అనేకులు స్వస్థత పొందుతున్నారు. ఇంత మినిస్ట్రీ ఈ సువార్త పూడికలు వదిలేసి దేవుడు అరణ్యానికి వెళ్ళమన్నాడు. అదే లోబడిన విధానం. ఎవరున్నారో అక్కడ తెలియదు, వెళ్ళాడు. వెళ్ళిన దారిలో ఎవ్వరు లేరు, ఏకాంతంగా ఉంది. ఒక రథంలో ఒక మినిస్టర్ వస్తున్నాడు, నపుంసకుడు. ఆయనకి వాక్యం చెప్పమన్నాడు. ఇద్దరు రథంలోనే వెళుతున్నారు. ఈయన వాక్యం చెప్పాడు. ఆయన వెంటనే విత్ ఇన్ సెకండ్లో యేసుక్రీస్తుని అంగీకరించాడు. వెళుతుండగానే రోడ్డు ప్రక్కన నీళ్లు కనబడ్డాయి, అక్కడే బాప్టిజం ఇచ్చారు. వెంటనే అతను వెళ్ళి ఆ దేశంలో సువార్తను చెప్పాడు. అతని వల్ల అనేకులు ప్రభువులోకి వచ్చారు. అది ఒక ఫిలిప్పు వెళ్ళకపోతే ఆ మంత్రి రక్షణలోకి వచ్చేవాడు కాదు. ఆ మంత్రి రక్షణలోకి రాకపోతే ఆ దేశం సువార్త అందేది కాదు. కనుక దేవుడు నిన్ను కొన్నిసార్లు ఎంత అద్భుతకరమైన సేవ జరుగుతున్నా కొన్ని స్థలాలకి ఒక వ్యక్తి దగ్గరికే దేవుడు మిమ్మల్ని వెళ్ళమంటాడు. ఆదివారం మార్నింగ్ వాళ్ళని వెంట పెట్టుకొని రమ్మంటాడు. ఒక్కళ్ళే కదా అని అనుకోమాకండి. ఆ ఒక్కళ్ళే వాక్యాన్ని విన్నారనుకోండి, ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఆ కుటుంబాలన్నీ మారుతాయిగా, వాళ్ళ ప్రాంతం అంతా మారుదుగా. కనుక వాళ్ళందరూ మారడానికి కారణం ఏంటో తెలుసా? నీవే. నీ వెళ్ళి ఒక్కడికి వాక్యం చెప్పావు. కనుక ఎప్పుడు దేవుని సేవా విషయంలో ఒక్కళ్ళే అని అశ్రద్ధ వహించమాకండి, లేదా యవనస్తుడే అని అశ్రద్ధ వహించమాకండి, చిన్నపిల్లలే అని అశ్రద్ధ వహించమాకండి. వాళ్ళని బట్టే రేపు కుటుంబాలు లేదా ప్రాంతాలు లేదా దేశాలు మారే అవకాశం ఉంటుంది. కనుక ప్రభు చెప్పిన మాట నువ్వు వెళ్ళు వెళ్ళు అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, నయోమి జీవితాన్ని ధ్యానిస్తే రూతు గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనంలో 7వ వచనం దాకా మోయాబీరాలు, రూతు మోయాబీరాలు తన అత్తింటిలో నుండి బోయజ్ పొలములో పరిగేరుకుంటూ జీవిస్తుంది. ఆవిడ మోయాబీరాలు, యోధా బెత్లెహేము వచ్చింది, పరిగేరుకుంటుంది రూతు. ఒకనాడు నయోమి తన కోడలైన రూతును చూసి, కోడలా, నువ్వు ఇంత నమ్మకంగా నా దగ్గర ఉంటున్నావు, నీ విషయమై ఒక మంచి ఏర్పాటు నేను ఆలోచిస్తున్నా, ఆ బాధ్యత నా మీద కూడా ఉంది కదా. నువ్వు లేచి చక్కగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి, మనకు బంధువు బోయజ్ పొలములో ధాన్యము తూర్పారబడుతున్నాడు కనుక నువ్వు వెళ్ళాలి, అతని పాదాల దగ్గర నుండి నీ స్థితి చెప్పుకోవాలి అంది. నువ్వు వెళ్ళాలి అని రూతుతో అత్త చెప్పింది. రూతు సరే అని లోబడి వెళ్ళింది. ఆ రాత్రి అతని మంచము తన పాదాల దగ్గర కాచుకొని ఉంది. అతడు మేలుకొని రూతుతో మాట్లాడాడు. ఆ తర్వాత బోయజు ఆమెను వివాహం చేసుకున్నాడు. రూతు గొప్ప ధాన్యపు రాసుల మీద అధికారి అయిపోయింది. దానికి కారణం నువ్వు వెళ్ళు అని అత్తగారు చెప్పిన మాటకు రూతు లోబడింది, దీవించబడింది. కనుక ఎన్నిసార్లు దేవుడు నువ్వు వెళ్ళు క్షమాపణ అడుగు, నువ్వు వెళ్ళు సోదరులను దర్శించు, నువ్వు వెళ్ళు చర్చికి ఉపవాస ప్రార్థన చేయి, నువ్వు వెళ్ళు ఆ రోగికి ప్రార్థించు, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళు సాక్ష్యం చెప్పు, నువ్వు వెళ్ళు ప్రక్కవారికి సహాయపడు, నువ్వు వెళ్ళు మందిరంలో పరిచర్య చెయ్యి, సువార్త కొరకు దైవ కార్యం కొరకు వెళ్ళు, లేదా ఈ కార్యక్రమంలో నువ్వు నిలబడి నీ భుజాల మీద వేసుకోవాలి, నీ ధనాన్ని వాడాలి. ఇలా ఎన్నిసార్లు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించు ఉంటారు. కనుక ఒక్కసారి ఆలోచించండి, లేదా గుర్తుకు తెచ్చుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళడం మంచిదే అని నీ మనస్సాక్షి ఎన్నిసార్లు గద్దించింది ఆలోచించండి. కాదులే అని ఎన్నిసార్లు సాకులు చెప్పుకున్నారో కూడా ఆలోచించండి. దేవుడు నిన్ను దీవించగోరి వెళ్ళు అంటే ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తుంటారు ఈ ఉదయం ఆలోచించండి. మీరు మీ నిర్లక్ష్యం వలన దేవుని వాక్యం అందించబడకుండా ఎన్ని ఆత్మలు నాశన మార్గాన వెళ్ళాయో
ఆలోచించుకోండి. మీరు నిజంగా పశ్చాత్తాపడవలసిన సమయము ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలమందు మీరు గమనించాలి. ఒక మాట, దైవజనుడైన హడ్సన్ టేలర్, ఆయన ఒక మిషనరీ. ఇంగ్లాండ్ దేశ సంఘానికి వారు చైనా దేశపు పరిచర్య కొరకై ఇంగ్లాండ్లో ఉంటున్నప్పుడు ఆ వ్యక్తితో దేవుడు అన్నాడు, చైనా దేశపు పరిచర్య కొరకై వెళ్ళు అని చెప్పాడు. ఓడలో బయలుదేరాడు. ఓడ ప్రయాణం 3 నెలల ప్రయాణం సాగి వెళుతున్నాడు. తన భార్య 2 కుమారులు బయలుదేరారు. సముద్ర ప్రయాణంలో అక్కడ వాతావరణం సరిపడక నిమ్ము గాలికి చిన్న కుమారుడు నిమోనియా వ్యాధి సోకి చనిపోయాడు. తండ్రి తానే, పాస్టర్ గారు అండ్ తండ్రి తానే అన్నట్లు చాప చుట్టి ఆ బిడ్డకి ప్రార్థన చేసి నీళ్ళలో వదిలేశాడు. అంటే జల సమాధి చేశాడు. ఒడ్డుకు రావడానికి చాలా రోజులు పట్టుద్ది కదా. కొద్ది రోజులకు పెద్ద కుమారుడు కూడా అలాగే జబ్బు పడి చనిపోయాడు. జల సమాధి 2వ అబ్బాయిని కూడా చేశాడు. చైనా దేశం ఇంకా కొద్ది మైళ్ళే ఉంది. అయితే తన భార్య కూడా చనిపోయింది. హడ్సన్ సేవకుడు చలించిపోయాడు. అతని బ్రతుకు శూన్యము అన్నట్లయిపోయింది. తానొక్కడే చైనా సముద్ర తీరానికి వెళ్ళాడు. బయలుదేరింది 4, చనిపోయింది 3. ఒక్కడే వెళ్ళాడు. దేవుని కృప అతనిని ఆశ్చర్యంగా బలపరిచింది. చైనా ఇంగ్లాండ్ మిషనరీ అనే సేవా సంస్థను స్థాపించాడు. ఒకరోజు విలేకరులు హడ్సన్ అనే సేవకుని అడిగారు, నీ కుమారులు నీ భార్య చనిపోయినా నువ్వు ఏ విధంగా సేవలో ముందుకు సాగావు అని అన్నారు. అందుకు హడ్సన్ గారి జవాబు ఏమన్నాడు అంటే, దేవుని మాట వెళ్ళు అని ప్రోత్సాహకరంగా నాకు తెలియజేశారు. కనుక ఈ మినిస్ట్రీలో ప్రభు యొక్క ప్రోత్సాహంతో నేను ఈ పరిచర్యలో ముందుకు సాగాను. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నువ్వు వెళ్ళు అని మాట్లాడుచున్న దేవుని మాటకు ఈ మార్నింగ్ మీరు లొంగిపోవాలి. విధేయతతో సాగి వెళ్ళాలి. దీవించబడతారు. అనేకులకి సేవ చేయాలి. సువార్త అందని స్థలాలలో మీరు అందించగలుగుతారు. కనుక ఎన్నడూ నేను వెళ్ళలేను, నేను చెయ్యలేను, నేను ఇవ్వలేను, నా వల్ల కాదు అని అనమాకండి. ప్రభువు చెప్పిన మాటకు ఈ ఉదయకాలమందు వెళ్ళడానికి ముందుకు రావాలని దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. అలాగని దేవుడు మిమ్మల్ని కూడా ముందుకు నడిపించి అనేక మందికి మీ ద్వారా వాక్యాన్ని వినిపించి అనేకమైన కుటుంబాలు ప్రభువును అంగీకరించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, వెళ్ళుము అన్న మాట లోబడి వెళ్ళిన వారిని వారి ద్వారా పరిచర్య దీవించారు. కనుక మీ స్వరాన్ని, మీ మాటని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకివ్వండి. లోబడగలిగిన మనస్సును కూడా మాకు ఇవ్వండి. విధేయత కలిగిన మనస్సును కూడా ఇవ్వండి. ప్రార్థించండి అని మీరు చెప్పిన సువార్తను చెప్పండి, పరిచర్య చేయండి, ప్రోత్సాహకరంగా సంఘంలో సేవకులకు ఉండండి అని చెప్పిన ప్రతి ఒక్క మాటకు ఈ ఉదయకాలం ముందు లోబడగలిగిన మనస్సును, పరిశుద్ధాత్మ మనస్సును మాలో పెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు మాకు మేలు, దీవెన, ఆశీర్వాదం దయచేయండి. అలాగే ప్రభువా, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్, ఆరోగ్యాలతో నింపండి. ఈ దినము వారి ప్రతి మార్గంలో, ప్రయాణంలో తడయ్యనమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.